హలో ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు బినోమో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్పడానికి వచ్చాను. ఈ యాప్ అనేది మీకు యాపిల్ అండ్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్లో అవైలబుల్ ఉంది. ఇక్కడ మీరు గూగుల్, యాపిల్, బంగారం లాంటి వివిధ అసెట్స్ పై మరియు యూరో, యూఎస్డి లాంటి కరెన్సీ పైన కూడా ట్రేడ్ చేయొచ్చు మరియు 90% లాభం పొందొచ్చు. ఈ ప్లాట్ఫామ్ లో మీరు ఎంచుకున్న అసెట్స్ విలువ పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనేది అంచనా వేయాలి. నేను ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ ని చూపిస్తున్నాను. ఇక్కడ అసెట్స్ విలువ పెరుగుతుంది అని 700 రూపీస్ ని ట్రేడ్ చేస్తున్నాను. వేచి చూడండి. ఎస్, నా అంచనా సరే అయింది. ఇక్కడ మీరు మీ పేటిఎం లేదా బ్యాంక్ అకౌంట్ ని లింక్ చేసి 24 అవర్స్ లోపు మీ టోటల్ అమౌంట్ ని విత్డ్రా చేసుకోవచ్చు. దీంట్లో మినిమం డిపాజిట్ 350 రూపీస్. మీరు కనుక నా ప్రోమో కోడ్ ని యూజ్ చేస్తే మీ డిపాజిట్ డబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్, మీరు 400 రూపీస్ డిపాజిట్ చేస్తే 800 రూపీస్ పొందొచ్చు. బినోమో యాప్ లింక్ నా డిస్క్రిప్షన్ లో ఉంది. ఇప్పుడే వెళ్ళండి, యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మరియు మీ డెమో ఖాతాలో 65,000 రూపీస్ ని పొందండి. ఈ డెమో అమౌంట్ అనేది లెర్నింగ్ న్యూ స్ట్రాటజీ అండ్ ట్రేడ్ ప్రాక్టీస్ కి యూజ్ అవుతుంది. ట్రేడ్ వైజ్లీ, యువర్ క్యాపిటల్ మైట్ బి అట్ రిస్క్. సో ఫ్రెండ్స్, గో అండ్ డౌన్లోడ్ బినోమో యాప్. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. I am a binomist. Are you? హాయ్, హలో, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శోభా శెట్టి. మా ఆడవాళ్ళందరికీ జ్యువెల్స్ అంటే చాలా 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 ఇష్టం కదా. సో ఈరోజు నా జ్యువెల్స్ కలెక్షన్స్ ఎలా ఉందో మీకు చూపించాలనుకుంటున్నాను. దానికన్నా ముందు నా పర్సనల్ జ్యువెల్స్తో పాటు మీరు ఎంతగానో ఆదరించిన మోనితా జ్యువెల్స్ కూడా ఈరోజు చూపించాలనుకుంటున్నాను. సో అయితే చూసేద్దామా? జనరలీ నేను నెక్ పీస్ లాంటిది ఏది యూజ్ చేయను. ఎందుకంటే మీకు తెలుసు కదా, మోనితా జనరల్గా కుర్తాసే వేసుకుంటుంది కాబట్టి మ్యాక్సిమం నేను కాలర్ ఉన్న కుర్తాని వేసుకుంటాను. సో దానికి నెక్ పీస్ అయితే నీడెడ్ కాదు కాబట్టి జనరల్గా నేను వేసుకున్న కుర్తాకి తగ్గట్టుగా బిగ్ బిగ్ జుమ్కాస్ని నేను యూజ్ చేస్తాను. సో ఇక్కడ చూసేటట్టు అయితే ఇదంతా నేను కార్తీక దీపంలో వాడాను. మ్యాక్సిమం రిపీటే వాడుతుంటాను. అంటే జనరలీ ఇలాంటి కాంబినేషన్స్ కుర్తాస్ అయితే నేను ఎప్పుడెప్పుడు వేసుకుంటాను. అప్పుడప్పుడు ఇలాంటి అన్ని యూజ్ చేస్తూ ఉంటా. ఇది మీకు చూడడానికి చాలా పెద్దగా అనిపించవచ్చు, కానీ ఇట్ ఇస్ వెరీ వెయిట్లెస్. మీకు పెట్టుకుంటే అసలు పెట్టుకున్నట్టే తెలియదు, చాలా వెయిట్లెస్గా ఉంటుంది. సో దీన్ని నేను ఇన్స్టాగ్రామ్లో నా ఫ్యాన్స్ నా కోసం పంపించారు ఇది. సో వాళ్ళ దగ్గర ఒకటి తీసుకున్నాక మళ్ళీ నాకు నచ్చింది కాబట్టి సో అన్ని కలర్స్ని వాళ్ళతోనే కొన్నాను. అండ్ ఇది కూడా అంతే. మొన్న నేను ఒక ఎల్లో శారీ కట్టుకున్నాను కదా, సో అప్పుడు ఇది పెట్టుకున్నాను. సో ఇలాంటి మ్యాక్సిమం పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్నే యూజ్ చేశాను. సో నెక్ పీస్ అయితే ఉండదు. సో ఇలా ఇది కూడా అంతే, చూడడానికి చాలా పెద్దగా ఉంది బట్ వెయిట్లెస్, చాలా వెయిట్లెస్, మీకు పెట్టుకున్నట్టే ఉండదు. సో అలా తీసుకునే జుమ్కాస్ అంతా చాలా చాలా పెద్దగా ఉంటుంది, కానీ నేను మ్యాక్సిమం వెయిట్లెస్ తీసుకుంటాను, లేకపోతే కొంచెం పెయిన్ వస్తుంది కాబట్టి. సో ఇదంతా నేను ఆల్రెడీ కార్తీక దీపంలో వాడేశాను. అండ్ ఇంకా చాలా ఉంది. ఇంకా ఇక్కడ చూస్తే ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే నా రెగ్యులర్ బాక్స్ అనమాట. సో దీన్ని ప్రాపర్గా అయితే ఆర్గనైజ్ చేసుకోలేదు, ఎందుకంటే రోజు వాడుతూనే ఉంటాను కదా, మ్యాక్సిమం అన్ని కలర్స్ యూజ్ చేస్తుంటాను కాబట్టి అన్ని మ్యాచింగ్ దీంట్లో ఉంది. సో ఇలా తీయడం, ఇలా పెట్టడం వల్ల ప్రాపర్గా ఆర్గనైజ్ అయితే చేసుకోలేదు. ఇలాంటి స్మాల్ జుమ్కాసే ఉంటుంది. నాకు బేసికలీ జుమ్కాస్ అంటే చాలా ఇష్టం. సో ఇలా స్టడ్ టైప్ ఉన్న జుమ్కాసే నేను ఎక్కువ యూజ్ చేశాను. ఈ యాంగింగ్ టైప్ ఉంటే నాకు అంతగా నచ్చదు. సో అలా అక్కడి నుంచి ఇంకా 1 more ఇయర్ రింగ్స్. ఇలా మ్యాక్సిమం నేను అన్ని కలర్స్ని తీసుకున్నాను, అన్ని కలర్స్ ఉంటుంది. అండ్ దస్ వన్ మోర్. మీరు యాక్చువల్లీ ఇది చూస్తుంటే మీకు తెలుస్తుంది, ఎందుకంటే నేను మ్యాక్సిమం ఇక్కడ ఉన్న అన్ని ఇయర్ రింగ్స్ను వాడాను. ఐ డోంట్ నో మ్యాక్సిమం ఎన్ని ఉంది అని తెలియదు, బట్ ఆల్మోస్ట్ అన్నీ వాడేశాను. ఇలా యాజ్ ఐ సెడ్, నాకు జుమ్కాస్ అంటే చాలా ఇష్టం కాబట్టి మ్యాక్సిమం నా దగ్గర ఉన్న 90% ఇయర్ రింగ్స్ వచ్చేసి జుమ్కాసే ఉంటుంది. అండ్ 1 more. సో ఇలా మ్యాక్సిమం 90% జుమ్కాసే ఉంది. అండ్ ఇంకొక 1 more జుమ్కా ఇక్కడ చూడండి, చాలా బాగుంది కదా. సో జనరలీ పింక్ అనేది తీసుకుంటే ఐదర్ కుర్తాస్ వేసుకున్న లగిన్ కానీ, లేకపోతే టాప్ కానీ, దుప్పట కానీ, సో మనకు పింక్ ఉంటే ఇలా వేసుకోవచ్చు. సో కాబట్టి సింగిల్ కలరే ఉంటుంది నా దగ్గర, మల్టీ కలర్ అనేది వెరీ రేర్. అండ్ 1 more, దిస్ గోల్డ్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్
అండ్ యాక్చువల్లీ పర్సనలీ నా సోషల్ మీడియాలో కూడా మీరు అందరూ అడుగుతుంటారు కదా, అంటే మోనిత ఇయర్ రింగ్స్ గురించి. పర్టికులర్గా ఈ షాప్ ఆ షాప్ అని తీసుకోను. ఎప్పుడైనా షాపింగ్ అలా బయటికి వెళ్తే నాకు ఏదైనా నచ్చేస్తే అప్పుడు తీసేసుకుంటాను అనమాట. అంటే జనరలీ అన్ని కలర్స్ వాడుతుంటాము కాబట్టి, సో ఎనీవే అన్నీ యూజ్ అవుతుంది కదా అనేసి అన్ని కలర్స్ కొనేస్తాను. ఇలా ఒకేసారి ఇలా బాక్స్లో ఆర్గనైజ్ చేసి పెట్టుకుంటే అప్పుడప్పుడు వాడచ్చు. అండ్ ఇంకొకటి నాకు ఇంకొక మంచి ఫేవరెట్ ఇయర్ రింగ్స్ అనే చెప్పొచ్చు. ఇక్కడ చూడండి బుట్టబొమ్మ. ఆ బుట్టబొమ్మ సాంగ్ వచ్చేటప్పుడు ఇది పాపులర్ అయింది కదండి, బుట్టబొమ్మ. సో ఈవెన్ ఐ బాట్ దిస్ ఇయర్ రింగ్స్, బుట్టబొమ్మ ఇయర్ రింగ్. అండ్ ఇది చాలాసార్లు వాడాను యాక్చువల్లీ కార్తీక దీపంలో. అండ్ ఇంకా వన్ మోర్ వైట్, ఇదొకటి. చాలా ఉంది, ఒకసారి మీరే చూసేసుకోండి. చాలా అంటే ఆర్గనైజ్ ప్రాపర్గా చేసుకోలేదు కాబట్టి అన్నీ మిక్స్ అయిపోయింది. సో ఇలా ఇది నేను మోనిత కోసం రెగ్యులర్గా యూజ్ చేసే ఒక ఇయర్ రింగ్స్ బాక్స్. అండ్ ఇంకొకటి దీంతో పాటు జనరలీ అన్ని రిచ్ సీన్సే ఉంటుంది కదా, రిచ్ సీన్స్ కంటే అలాంటి బిగ్ ఇయర్ రింగ్స్నే యూజ్ చేస్తాను. సో ఈ నైట్ ఎఫెక్ట్ సీన్స్ అలాంటివి వస్తే జనరల్గా పడుకొని ఉంటాము కదా, అప్పుడు మళ్ళీ పెద్ద ఇయర్ రింగ్స్ అలా అదంతా వేసుకొని పడుకుంటే బాగోదు కదా అనేసి దానికి నైట్ ఎఫెక్ట్ సీన్ కోసమే ఇలాంటి చిన్న చిన్న ఇయర్ రింగ్స్ అన్నీ కొన్నాను. ఈ థ్రెడ్ ఇయర్ రింగ్స్, యాక్చువల్లీ నాకు ఈ థ్రెడ్ ఇయర్ రింగ్స్ చాలా ఇష్టం అండి. ఈ జుమ్కాస్, స్మాల్ జుమ్కాస్. దీన్ని నేను ఇంతకుముందు ఈటీవీలో లాహిరి చేసేటప్పుడు తీసుకున్నాను. నిజం చెప్పాలంటే ఆ లాహిరికే ఈ ఇయర్ రింగ్స్ ఎక్కువ యూజ్ చేశాను, థ్రెడ్ ఇయర్ రింగ్స్. ఇంకా ఇక్కడ కూడా కార్తీక దీపంలో అప్పుడప్పుడు నైట్ ఎఫెక్ట్ సీన్స్కి ఇలానే వాడుతుంటాను. మ్యాక్సిమం ఈ థ్రెడ్లో ఉన్న అన్ని కలర్స్ నా దగ్గర ఉంది. ఎస్, ఇక్కడ చూడండి మ్యాక్సిమం అన్ని కలర్స్ తీసుకున్నాను. ఎందుకంటే ఎప్పుడెప్పుడు ఎలాంటి కలర్ కుర్తాస్ వేసుకుంటానో తెలియదు కదా. సో దీన్ని పర్టికులర్గా నేను ఓన్లీ నైట్ ఎఫెక్ట్ సీన్స్ లాంటికే యూజ్ చేస్తూ ఉంటాను. సో టైం అంతగా ఉండకపోవడం వల్ల అంత ప్రాపర్గా అయితే సెట్ చేసుకోలేదు. అండ్ ఇది కూడా అంతే, ఇలా చిన్న వాంటి అలా వాడుతాను. ఇట్స్ వన్ మోర్ జుమ్కా. నాకు ఇలాంటి జుమ్కా అంటే చాలా ఇష్టం, ఎస్పెషల్లీ ఇలాంటి చిన్న జుమ్కాస్ అంటే నాకు చాలా ఇష్టం. సో మ్యాక్సిమం నైట్ ఎఫెక్ట్ కోసం ఇలాంటి చిన్న జుమ్కానే కొన్నాను. అండ్ ఇక్కడ ఇవి కూడా. సో ఒక ఇయర్ రింగ్ చూసేస్తే నాకు మ్యాక్సిమం నచ్చింది అంటే ఆ ప్యాటర్న్లోనే ఒక 3-4 కలర్స్ అయితే తీసుకుంటాను. బికాజ్ మ్యాక్సిమం అన్ని కలర్స్ యూజ్ చేస్తాం కాబట్టి ఇలా. ఎస్, ఇది నేను పర్టికులర్గా నైట్ ఎఫెక్ట్ సీన్స్కి వాడే ఇంకొక బాక్స్. అండ్ వన్ మోర్ బాక్స్, ఇది చూడండి. దీన్ని నేను కార్తీక దీపంకి అయితే ఇప్పటి వరకు యూజ్ చేయలేదు, ఎందుకంటే ఇది చాలా ట్రెండీగా ఉంటుంది, మీకు చాలా మోడ్గా ఉండడం వల్ల కుర్తాస్కి ఇది వేసుకుంటే బాగోదు కదా. జనరల్లీ ఏదైనా ఈవెంట్ కానీ లేకపోతే జీన్స్, క్రాప్ టాప్, స్కర్ట్ అలా వేసుకుంటే ఇలాంటి ఇయర్ రింగ్స్ని యూజ్ చేస్తాను. ఇప్పటి వరకు కార్తీక దీపంలో యూజ్ చేయలేదు. అండ్ నాకు తెలిసి ఇది మల్టీ కలర్ యూజ్ చేశాను. ఇది మల్టీ కలర్ తీసుకోవడం ఎందుకు అంటే మ్యాక్సిమం ప్లెయిన్ లాంటి ఏమైనా కుర్తాస్ కానీ లేకపోతే క్రాప్ టాప్ కానీ వేసుకుంటే ప్లెయిన్ ఉంటే ఈ మల్టీ కలర్ వేసుకుంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అనేసి ఇది కొన్నాను. అండ్ ఇదొకటి. కొంచెం ఇది చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ ఇట్స్ వెరీ వెయిట్లెస్, పెట్టుకున్నా కూడా అస్సలు తెలియదు. అండ్ యాజ్ ఐ సెడ్ ఇలా హ్యాంగింగ్ లాంటి ఇలా ఉంటే నాకు కొంచెం నచ్చదు. సో మ్యాక్సిమం స్టడ్ జుమ్కాసే ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇవి ఇలాంటి and one more. సో ఇది ఇంకొక బాక్స్. దీంట్లో ఎస్ అదే ఇలాంటివే ఉంటుంది. సో ఇది ఇంకొక బాక్స్ అన్నమాట. ఎస్, ఇక్కడ చూడండి నా మట్టి గాజులు కలెక్షన్స్. నాకు మట్టి గాజులు అంటే చాలా 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 ఇష్టం. అండ్ మన ఇండియన్ కల్చర్ కూడా అంతే, ఏమంటారు మన ఆడపిల్లలు ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాము కదా మట్టి గాజులు అంటే. సో నా దగ్గర మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉంది. జనరలీ నేను 2 హ్యాండ్స్కి బ్యాంగిల్స్ అయితే వాడాను. ఇట్స్ ఐదర్ రైట్ ఐదర్ లెఫ్ట్ అలా యూస్ చేసి ఇంకొక హ్యాండ్కి వాచ్ యూస్ చేస్తాను. నాకు అన్ని కలర్స్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఎస్పెషలీ దిస్ గ్రీన్. అఫ్కోర్స్ మనకు ఏదైనా ఫంక్షన్ అలాంటివి ఉంటే ఇలా ఈ గ్రీన్ అయితే డెఫినెట్లీ తప్పకుండా యూస్ చేస్తాము కదా. నేను మ్యాక్సిమం పర్సనల్గా కూడా బయటికి అంటే ఇన్ ద సెన్స్ టెంపుల్కి అలా వెళ్తే డెఫినెట్లీ ఈ గ్రీన్ బ్యాంగిల్ అండ్ దీంతో ఇంకొక కలర్ కూడా వస్తుంది కదా అండి, రెడ్ ఇక్కడే ఉంది. సో ఇది డెఫినెట్లీ ఇది రెండు నేను పెట్టుకొని వెళ్తాను.
ఎందుకంటే ఒకటి రీజన్ సెంటిమెంట్ మనకు మట్టి గాజులు, ఇంకొకటి రీజన్ బాగుంటుంది కదా, నాకు కూడా ఇష్టం వేసుకోవాలంటే. సో కాబట్టి ఎస్ ఇక్కడ చూడండి ఇది ఎస్ ఇది నా బ్యాంగిల్స్. అండ్ ఇక్కడ మీరు చూసేటట్టయితే మ్యాక్సిమం అన్ని కలర్స్ ఉంటుంది. సో అన్నీ అంటే అప్పుడప్పుడు అన్ని కుర్తాస్కి కూడా వేసుకోవచ్చు అండ్ దాంతోపాటు శారీ కూడా వేసుకోవచ్చు కాబట్టి అన్ని కలర్స్ని కొనేసాను. అండ్ ఇంకొకటి ఏమంటే పట్టు శారీ ఫంక్షన్ సీన్స్ అలాంటివి వేసుకుంటే ఇంకొంచెం రిచ్గా దాని మధ్యలో అంటే ఆ శారీకి ఏం కాంబినేషన్ ఉంటుందో దాన్ని మిక్స్ చేసుకొని దాంతోపాటు సైజ్లో ఈ గోల్డ్ కొంచెం డిజైన్స్ అలా వస్తుంది కదా దాన్ని కూడా వేసేసుకుంటాను. సో ఇది నా బ్యాంగిల్స్ పౌచ్. జనరల్గా అయితే అలా రిచ్గా రెడీ అవ్వలేము. మీరు రెగ్యులర్గా చూసే సీన్లో అయితే అప్పుడప్పుడు అకేషన్ సీన్స్ అని వస్తుంటుంది కదా, మ్యారేజ్ సీన్ కానీ లేకపోతే ఏంటి బర్త్డే సీన్ కానీ బారసాల సీన్ కానీ అలాంటివి వచ్చినప్పుడు ఫుల్ రిచ్గా మంచిగా రెడీ అవుతాం కదా. ఆ మంచిగా కనిపించాలంటే ఇక్కడ ఇది పర్టికులర్గా నేను ఈ అకేషన్ సీన్స్కి యూజ్ చేయడానికి ఇలాంటి జ్యువెల్స్ అన్ని కొన్నాను. చాలా ట్రెడిషనల్ జ్యువెల్స్ ఇవి. సో అప్పుడప్పుడు ఫంక్షన్ సీన్కి వాడుతుంటాము. సో నాట్ సచ్ రిచ్ అనమాట. అంటే జనరల్గా నేను అలా కొంచెం ఎక్కువ జ్యువెల్స్ అయితే ఎక్కడ వాడను మీరు చూసేటట్టయితే. సో జనరలీ నార్మల్ మ్యాక్సిమం వాడిన ఒక చోకర్ కానీ లేకపోతే ఒక లాంగ్ చైన్ కానీ అలా యూజ్ చేశాను. సో దాంట్లో వచ్చేస్తే ఇది అండ్ ఇది హై నెక్ వరకు పెట్టుకోవచ్చు. అంటే మ్యాక్సిమం మీరు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వస్తుంది. సో దీన్ని నేను దేనికోసము కొన్నాను అంటే ఈ కాలర్ నెక్ బ్లౌజ్ అలాంటివి యూజ్ చేస్తే సో దాని మీద ఇది పెట్టేస్తే బ్లౌజ్కే పెట్టినట్టు ఉంటుంది కాబట్టి సో పర్టికులర్గా నేను ఇది కార్తీక దీపంలో యూజ్ చేశాను. సో అప్పుడు అది ఐ నెక్ బ్లౌజ్ ఉండడం వల్ల ఇలాంటి గోల్డ్ సెట్టే కావాలనేసి ఎత్తికి మరీ తెచ్చుకున్నాను ఇది బెంగళూరులో. సో నేను ఏదైతే అనుకున్నానో పర్టికులర్గా అదే జ్యువెల్స్ దొరికింది. సో ఇది పర్టికులర్గా ఐ నెక్ బ్లౌజ్ కోసమే ఇది కొన్నాను. ఇంకా పర్ల్ అంటే నాకు అంతగా నచ్చదు, మ్యాక్సిమం యూజ్ చేస్తూ ఉంటా అప్పుడప్పుడు ట్రెడిషనల్కి ఇది పర్ల్ బాగుంటుంది అనేసి. సో దాంట్లో ఎక్కువ రిచ్ అయితే లేదు, ఇలాంటి మ్యాక్సిమం సింపులే ఉంటుంది. ఎప్పుడు ఇలాంటి సింపుల్ ఉంటేనే మీకు చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్. సో ఇదొకటి. ఇంకా ఇది కూడా అంతే, ఇది చాలా ఇష్టంగా తీసుకున్నాను. అంటే మమ్మీ ఇది యాక్చువల్లీ తీసుకున్నారు. ఎందుకంటే జనరల్లీ నేను పర్ల్ తీసుకోను కాబట్టి ఇది బాగుంది చాలా సింపుల్గా ఉంది అనేసి ఇది తీసుకున్నారు. ఇది కూడా కార్తీక దీపంలో యూజ్ చేశాను ఇది. అండ్ అన్ని జ్యువెల్స్ బాగుంది, అన్ని ఇష్టంగానే తీసుకుంటాము. దాంట్లో కూడా కొన్ని ఫేవరెట్ అని ఉంటుంది కదా అండి. సో ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెలరీ ఇది. సో నెక్ పీస్ ఇక్కడ చూడండి అమ్మవారు ఉన్నారు లక్ష్మి. సో ఇది చూడగానే నాకు చాలా నచ్చింది. సో అండ్ ఒక సెంటిమెంట్ అమ్మవారు అనేది ఒక సెంటిమెంట్ అయితే ఆడపిల్లకి చాలా అందం ఇస్తుంది. బికాస్ ఈ డిజైన్ ఎస్పెషల్లీ ట్రెడిషనల్ పట్టు శారీకి ఇది చాలా బాగుంటుంది అనేసి చాలా ఇష్టంగా తీసుకున్నాను. బట్ కార్తీక దీపంలో అయితే యూజ్ చేయలేదు. సో వేరే లాంగ్వేజ్లో కన్నడలో సీరియల్ చేసేటప్పుడు కన్నడ సీరియల్కి ఇది యూజ్ చేశాను. అంటే అక్కడ నా రుక్కు మ్యారేజ్ సీన్ అయితే ఏముంది సో దాంట్లో ఇది యూజ్ చేశాను. చాలా కంటిన్యూటీ వచ్చింది. సో నాకే బోర్ అయింది వేసుకుని ఇంత కంటిన్యూటీ వస్తుంది ఏంట్రా ఇది అనుకున్నాను. సో దీంట్లో ఇయర్ రింగ్స్ కూడా అంతే చాలా బాగుంది. సో మీరు చూసేటట్టయితే ఇక్కడ అమ్మవారు ఉన్నారు కదా, సో ఇక్కడ చూడండి. సో దానికి ఇయర్ రింగ్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. సో ఆ పెండెంట్కి అమ్మవారు అయితే ఏముంది దాన్ని ఇయర్ రింగ్ కూడా ఇచ్చారు అమ్మవారిని. సో ఇది నాకు బాగా నచ్చింది. సో కాబట్టి ఇది సో ఎక్కువ నాకు నెక్ పీస్ కింద ఈ ఇయర్ రింగ్స్ బాగా నచ్చింది. సో కాబట్టి ఇది తీసుకున్నాను. సో ఇది ఒకటి. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే ఇది చూడండి, ఇది కూడా యూస్ చేశాను కార్తీక దీపంలో ఏదో ఫంక్షన్ సీన్కి, మేబీ గణేష ఫెస్టివల్ సీన్ ఏదో చేసినప్పుడు యూస్ చేశాను అనుకుంటా. ఇది ఒకటి. ఇది అదే మ్యాక్సిమం చాలా లెంత్ అయితే ఉంటుంది, యారం ఇంత ఉంటుంది. సో కాబట్టి బాగుంటుంది అనేసి ఇది ఒకటి కొన్నాను, యూస్ కూడా చేసేసాను. ఇంకా ఇది కూడా అంతే ఆరం. ఇది యాక్చువల్లీ తీసుకున్నాను, మమ్మీ తీసుకున్నారు కానీ ఇప్పటి వరకు అయితే యూజ్ చేయలేదు. ఇది ఎందుకో మరి అంటే దీనికి సెట్ అయ్యేటట్టు నేను ఏది శారీ కట్టుకోలేదు కాబట్టి ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. సో ముందు యూజ్ చేస్తాను, దీనికి తగ్గట్టుగా ఏదైనా పట్టు శారీ ఏమైనా కట్టుకుంటే యూజ్ చేయాలి అని అలా పెట్టుకున్నాను. ఇంకా వన్ మోర్, అదే జనరలీ నాకు ట్రెడిషనల్ వేర్కి ఇలాంటి అమ్మవారు ఉన్న చైన్ చాలా బాగా నచ్చుతుంది కాబట్టి మ్యాక్సిమం నా ట్రెడిషనల్ జ్యువెల్స్లంతా ఈ అమ్మవారే ఉంటారు. సో ఇది కూడా అంతే వన్ మోర్, ఇది కూడా యూజ్ చేశాను నేను. సో చూడండి బాగుంది. సో
అమ్మవారు ఉండడం వల్ల అఫ్కోర్స్ పట్టు శారీకి ఎస్పెషల్లీ చాలా 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 బాగుంటుంది. సో ఇదొకటి. ఇంకా ఇక్కడికి వస్తే ఇట్స్ వన్ మోర్. అదే ఇలా స్మాల్ చైన్ ఉంటేనే నాకు ఎక్కువ ఇష్టపడతాను. ఇది ఇన్కేస్ ఏమైనా ఇలాంటి బిగ్ సైజు కొంచెం విడత అలా బిగ్ ఉంటే నాకు కొంచెం అంతగా నచ్చదు కాబట్టి సో మ్యాక్సిమం తీసుకునే చైన్ అంతా ఇంతే స్మాల్గానే ఉంటుంది. ఇంకా ఇది కూడా అంతే. ఎప్పుడు తీసుకున్నాను తెలియదు, మ్యాక్సిమం అన్నీ మిక్స్ అయిపోయింది కాబట్టి. సో మ్యాక్సిమం నాది జ్యువెల్స్ అంతా నేను బెంగళూరులోనే తీసుకుని ఉంటాను. సో ఇంకా అక్కడ ఇది వచ్చేసి నాకు చాలా బాగా నచ్చింది, రీసెంట్గానే కొన్నాను. సో దీన్ని కూడా యూజ్ చేశాను కార్తీక దీపంకి, యూజ్ చేశాను. సో ఇది కూడా అంతే. ఈ చైన్ ఇలా చిన్నగా రావడం వల్ల నాకు చాలా నచ్చింది. అండ్ మ్యాక్సిమం నాతో ఉండేదంతా మీరు అబ్జర్వ్ చేసేటట్టు అయితే సో అన్నీ ఇలాంటివే స్మాలే ఉంటుంది, బికాస్ సింపుల్గా ఉంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది లుక్ అనేసి. యాజ్ ఐ సెడ్ చాలా చిన్న చిన్న జ్యువెల్స్ ఎక్కువ లైక్ చేశాను కాబట్టి సో దాంట్లో చోకర్ సెట్ అంటే నాకు చాలా ఇష్టం అండి. ఎస్పెషల్లీ ఇలాంటి కలర్స్ నాకు చాలా 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 ఇష్టం. సో బ్లాక్ ఆల్వేస్ మై ఫేవరెట్ కలర్. సో ఇది ఈ ఒక చోకర్ అంటే జనరలీ బ్లాక్ ప్లెయిన్ శారీ అలాంటి యూజ్ చేస్తే సో కొంచెం ఈ బనారస్ ట్రెడిషనల్ బ్లౌజ్ అలా వేసుకొని ఇదొక్క చోకర్ని ఇలా పెట్టుకుంటే ఇట్స్ లుక్ సో ఎలిగెంట్ అనమాట. సో దానికోసమే ఇది కొన్నాను. అండ్ ఇక్కడ సీరియల్లో అయితే వేసుకోలేదు, బయట ఒక షోకి గెస్ట్గా వెళ్తే సో దాంట్లో ఇది వేసుకున్నాను అనమాట. సో బాగా నచ్చింది. సో దీంట్లో ఇదే చోకర్లోనే ఇంకొక కలర్ కూడా కొన్నాను, బ్లాక్ ఒకటి అండ్ దస్ మరూన్ వన్. ఇది సేమ్, ఇది కూడా అంతే. సో ప్లెయిన్ శారీ అండ్ బనారస్ బ్లౌజ్ అండ్ దస్ చోకర్. ఎస్పెషల్లీ ఇలాంటి చోకర్ వచ్చేసి బనారస్ బ్లౌజ్కి చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని నేను మ్యాక్సిమం అలాంటి బ్లౌజ్ యూజ్ చేసినప్పుడే ఈ జ్యువెల్స్ని ఎక్కువ యూజ్ చేస్తాను. దీనికి స్టడ్ కూడా అంతే చాలా బాగుంది. చూడండి, ఇది ఈ చోకర్ని కొనడానికి రీజన్ ఈ ఇయర్ రింగ్స్ అనమాట. నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో జనరలీ జుమ్కాస్ అని యూజ్ చేస్తూ ఉంటాము. సో ఈ స్టడ్ కూడా అప్పుడప్పుడు యూజ్ చేస్తే బాగుంటుంది, ఎస్పెషల్లీ చోకర్కి అనేసి ఇది తీసుకున్నాను. సో దీనికి చాలా చిన్నగా ఇచ్చారు ఈ బ్లాక్ కలర్ చోకర్కి ఇయర్ రింగ్స్. దాని మ్యాచింగ్ అయితే వాడలేదు, నాతో ఉన్న సపరేట్ బ్లాక్ ఉన్న ఇయర్ రింగ్స్ని యూజ్ చేశాను. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే బ్యాంగిల్స్ నేను మీకు ఇందాక చూపించాను కదా, సో థ్రెడ్ ఇయర్ రింగ్. సో దానికి మ్యాచింగ్ తీసుకున్నాను ఈ థ్రెడ్ బ్యాంగిల్స్. సో ఇది కొంచెం చాలా డెలికేటెడ్ కదా థ్రెడ్, సో ఇలా వచ్చేస్తుంది. సో మ్యాక్సిమం ఇలాంటి ఫంక్షన్స్ ఇంకే వాడతాను కాబట్టి అలా యూజ్ చేసి తీసి పెడతాను అనమాట. సో ఇదొకటి థ్రెడ్ బ్యాంగిల్. అండ్ వన్ మోర్ బ్యాంగిల్, జిగెల్ బ్యాంగిల్. జనరలీ నాకు ఇలాంటివి నచ్చదు టు బీ ఫ్రాంక్ చెప్పాలంటే. సో మమ్మీ ఇది పంపించడం వల్ల వేసుకున్నాను. అంటే ఏమైనా శారీ పట్టు శారీ అలా కట్టుకొని దీన్ని మధ్యలో ఆ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకొని దీన్ని ఇలా సైడ్లో వేసుకుంటే బాగుంటుంది కదా అనేసి యూజ్ చేశాను ఆల్మోస్ట్. బట్ తీసుకున్నప్పుడు నచ్చలేదు, బట్ వేసుకున్నప్పుడు చాలా బాగా నచ్చింది. అండ్ స్క్రీన్కి కూడా మీకు చాలా రిచ్గా ఉంటుంది. అండ్ గోల్డ్ ఉండడం వల్ల మ్యాక్సిమం మేము ఎలాంటి పట్టు శారీ కట్టుకున్నా దాంట్లో గోల్డ్ అయితే ఉంటుంది కదా అండి బార్డరు. సో కాబట్టి అన్నింటికి ఇది మ్యాచ్ అవుతుంది అనేసి గోల్డ్ తీసుకున్నాను. ఇట్స్ ఇంకొకటి ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇది ఈ నెక్ పీస్ వచ్చేసి. ఎందుకంటే మీరు అబ్జర్వ్ చేసేటట్టు అయితే ఇది చూడండి, జనరలీ ఈ కలర్ కాంబినేషన్ అయితే ఉండదు మీకు. గ్రీన్ అండ్ బ్లాక్ అనేది చాలా రేర్ కోంబో. ఎస్పెషల్లీ దిస్ సిల్వర్కి రావడం వల్ల నాకు చాలా చాలా బాగా నచ్చింది. ఎస్పెషల్లీ జనరలీ నేను ఇది పర్సనల్గా యూజ్ చేస్తాను, నాట్ ఫర్ సీరియల్గా వెరీ రేర్గా యూజ్ చేస్తాను. జనరలీ టెంపుల్ కానీ అక్కడెక్కడ బయటకు వెళ్ళినప్పుడు కాటన్ శారీస్ కొంచెం ఎక్కువ యూజ్ చేస్తాను కాబట్టి దానికి చాలా బాగుంటుంది. సో నాకు ఈ కాంబినేషన్ చాలా చాలా నచ్చింది. సో ఇదొకటి పర్సనల్గా యూజ్ చేశాను ఇది. అండ్ ఇంకా ఇది వచ్చేసి ఇది చూడండి, జనరలీ కార్తీక దీపం కానీ అక్కడ ఎక్కడ యూజ్ చేయలేదు. ఇది వచ్చేసి నార్మల్ స్కర్ట్ కానీ లేకపోతే క్రాప్ టాప్ జీన్ అలా వేసుకుంటే దానికి షర్ట్ అలా యూజ్ చేసి కాలర్ నెక్ ఉండడం వల్ల దానికి యూజ్ చేస్తే బాగుంటుంది అనేసి ఇలాంటి ట్రెండీ జ్యువెల్స్ కూడా తీసుకున్నాను. ఇది ఈజ్ వన్ మోర్. మీకు చూడడానికి హెవీగా ఉంటుంది కానీ దీన్ని పెట్టుకున్నప్పుడు జనరల్లీ నేను ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకోను. ఇట్స్ వన్ మోర్ థింగ్ ఏమంటే ఇఫ్ ఇన్ కేస్ ఎక్కువ పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే అప్పుడు నెక్ పీస్ అయితే నేను యూజ్ చేయను. అండ్ ఇలాంటి పెద్దది రిచ్కున్న నెక్ పీస్ యూజ్ చేస్తే అప్పుడు ఇయర్ రింగ్స్ అయితే యూజ్ చేయను. ఎస్పెషల్లీ దిస్ ఇస్ వచ్చేసి స్కర్ట్ లాంటికి యూజ్ చేయడానికనే తీసుకున్నాను, ఇది కానీ అండ్ ఇది కానీ అండ్ దిస్ వన్ ఆల్సో. చూడండి, ఎస్పెషల్లీ షర్ట్ యూజ్ చేసి ఆ కాలర్ మీద ఇలా పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇది. సో దానికోసం ఇది కొన్నాను. ఇది కూడా అంతే. సో స్కర్ట్లో యూజ్ చేయడానికి కోసమే తీసుకున్నాను. ఎలిఫెంట్ ఉంది ఇది డిజైన్. యాక్చువల్లీ ఇది నా ఫ్యాన్ ఒకరు నాకు ఇది ఇన్స్టాగ్రామ్లో పంపించారు. దీని ఇయర్ రింగ్స్ కూడా అంతే చాలా చాలా బాగుంది. సో ఇదొకటి, ఇది కూడా స్కర్ట్కే యూజ్ చేశాను.
ఇది కూడా అంతే, స్కర్ట్ అండ్ షర్ట్లో యూజ్ చేయడానికే తీసుకున్నాను. మ్యాక్సిమం బ్లాక్ షర్ట్ అయితే అంతగా యూజ్ చేయనంటే స్కర్ట్కి ఎక్స్పెషల్లీ. సో అన్ని మల్టీ కలర్ షర్ట్స్ ఏది యూజ్ చేసినా సో దానికి కాలర్ మీద ఇది పెడితే చాలా బాగుంటుంది కాబట్టి సో ఈ బ్లాక్ అండ్ గోల్డ్ నాకు చాలా నచ్చింది. ఇది కూడా నేను బెంగళూరులోనే తీసుకున్నాను. అండ్ వన్ మోర్ బ్లాక్ ఇక్కడ ఇదొకటి. అండ్ ఒకప్పుడు ఈ బాహుబలి మూవీ వచ్చినప్పుడు చాలా ఫేమస్ అయింది ఒక ఇయర్ రింగ్స్. అప్పుడు క్రేజ్ చాలా అమ్మాయిలకి అందరికీ తెలుసు కదా. సో బాహుబలి ఇయర్ రింగ్ అనే చాలా పాపులర్ అయింది. ఇది ఆ టైంలో నా బర్త్డేకి నా అక్క నా ఓన్ సిస్టర్ వచ్చేసి నాకు ఇది గిఫ్ట్ చేసింది అనమాట. అప్పటి వరకు నాకు కూడా తెలియదు బాహుబలి ఇయర్ రింగ్స్ అనేసి. గిఫ్ట్ చేసినప్పుడు చెప్పింది ఇది బాహుబలి ఇయర్ రింగ్స్ అని. సో అప్పుడు చాలా పాపులర్ అయింది. ఇదొకటి ఇయర్ రింగ్స్ నాకు కూడా చాలా చాలా బాగా నచ్చింది. నాకు తెలిసి మ్యాక్సిమం కార్తీక దీపంలో దీన్ని ఒక 3 to 4 times అయితే యూజ్ చేసి ఉంటాను. ఎందుకంటే ఇది చాలా రిచ్గా ఉండడం వల్ల మీకు ఇలా వస్తుంది. సో ఈ సైడ్ ఇయర్ రింగ్స్ చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇది ఇలా రావడం వల్ల మీకు ఇలా పెట్టుకుంటే ఇంకా నెక్ పీస్ అస్సలు అవసరం ఉండదు. ఇదే మొత్తం ఇయర్ మొత్తం ఇది కవర్ చేసేస్తుంది. సో ఇది నాకు బాగా నచ్చింది. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ ఇయర్ రింగ్ మా అక్క గిఫ్ట్గా ఇచ్చింది. ఇది ఒకటి చాలా రిచ్గా ఉంది కదా. అండ్ ఇంకా జుమ్కాస్ ఉంది. అంటే మీరు ఇప్పుడు వరకు చూసిన నెక్ పీస్ అయితే ఏముంది, ఇదంతా దాని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్. ఇప్పుడు వరకు మీరు చూసారు కదా నెక్ పీస్ అయితే ఏముంది, దాని అన్ని మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ ఇవి. చైన్ చాలా చిన్నగా పెట్టుకోవడం వల్ల ఇయర్ రింగ్ కూడా అంతే చాలా చిన్నగా వచ్చింది. చూడండి, దీన్ని అప్పుడప్పుడు పర్సనల్గా కూడా యూజ్ చేస్తుంటాను బయట ఎక్కడైనా ఫంక్షన్ అలా ఇలా వెళ్తే. సో జనరలీ బయట ఫంక్షన్కి వెళ్తే గోల్డే యూజ్ చేస్తాము. నాకు గోల్డ్ అంతగా హెవీగా పెట్టుకోను కాబట్టి సో మ్యాక్సిమం ఇలాంటి స్మాల్ గోల్డ్ ఇయర్ రింగ్స్ ట్రెడిషనల్ అయితే యూజ్ చేస్తుంటాను. ఇస్ వన్ మోర్. అండ్ ఇది కూడా అంతే, ఇలా స్మాల్ ఇయర్ రింగ్స్. ఇది చూడండి, ఇది చాలా బాగుంది. ఈ స్టడ్ నాకు ఇలాంటి ప్యాటర్న్ ఎక్స్పెషల్లీ బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది చాలా చిన్నగా కూడా లేదు, చాలా పెద్దగా కూడా లేదు, మీడియంగా ఉంది కదా. సో ఇది చాలా బాగుంటుంది. ఎక్స్పెషల్లీ ఈ బన్ అలా వేసుకొని ఇలా ఒక చోకర్ వేసుకొని ఇది వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. సో దీనికి ఇది మ్యాచింగ్. ఇక్కడ చూడండి, ఇది నేను యాక్చువల్లీ కార్తీక దీపంలో యూజ్ చేశాను. ఇది దీనికి ఇయర్ రింగ్స్ అండ్ ఈ చైన్ కూడా రావడం అంతే. చూడండి ఎంత ఇలా వచ్చింది ఇది. సో దీనికి ఇది ఇయర్ రింగ్స్ ఎక్స్పెషల్లీ బాగా నచ్చింది కాబట్టి దీన్ని తీసుకున్నాను. అండ్ దీన్ని కార్తీక దీపంలో కూడా యూజ్ చేశాను. అండ్ వన్ మోర్ లాంగ్ చైన్. మేబీ ఇది చాలా కొత్తది అనుకుంటా, ఇంకా ట్యాగ్ కూడా రిమూవ్ చేయలేదు. సో జ్యువెల్ బాక్స్లో పెట్టేశాను, సో తెలియలేదు నాకు కూడా. నేను కూడా ఇంకా యూజ్ చేయలేదు. సో ఇదొకటి స్మాల్ చైన్ చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంది. సో దీన్ని పెట్టుకొని ఇంకొకటి కూడా మీరు చోకర్ లాంటిది ఇంకొక చిన్నది పెట్టుకున్నా కూడా చాలా బాగుంటుంది. బికాస్ ఇది చాలా సింపుల్గా ఉండడం వల్ల ఆ చోకర్ దీన్ని 2 ఉంటే చాలా ఎలిగెంట్గా ఉంటుంది. ఇది కూడా అంతే. ఇందాక మీరు ఒక సెట్ చూసారు కదా, దాంట్లో అమ్మవారు ఉన్నారు కదా, దాని ఇయర్ రింగ్స్. సో దీంట్లో కూడా అంతే, అమ్మవారు ఉన్నారు, లక్ష్మి. సో ఇలాంటి ఎక్స్పెషల్లీ పట్టు సారీకి చాలా బాగుంటుంది. సో ఇది వన్ మోర్ ఇయర్ రింగ్. అండ్ ఇంకొకటి ఇది పర్ల్ది. ఏంటంటే మీరు ఈ ప్లెయిన్ అలా వేసుకుంటే, అంటే ప్లెయిన్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్లాక్ ప్లెయిన్ బ్లౌజ్ అండ్ బ్లాక్ సాటిన్ శారీ అలా వేసుకుంటే దీన్ని వచ్చేసి ఇలా యూజ్ చేయాలన్నమాట, ఇలా. సో అప్పుడు మీకు నో నీడ్ టు వేర్ ఫర్ దిస్ ఏమంటారు నెక్ పీస్ అసలు యూజ్ చేయకుండా ఇది ఒక్కటే అయితే చాలా బాగుంటుంది. దీంట్లో గోల్డ్ ఒకటి ఉంటుంది అండ్ ఈ పర్ల్ అండ్ ఈ గోల్డ్ ఒకటి ఉంటుంది. సో గోల్డ్ అయితే అంతగా బాగోదు కదా ప్లెయిన్ శారీకి. సో కాబట్టి ఇది కొన్నాను. సో ఇదొకటి. అంటే ఇది నేను రీసెంట్గా ఇది కావాలి పర్టికులర్గా అనేసి తీసుకున్నాను. రీసెంట్గా ఒక ఈవెంట్ చేస్తే ఈవెంట్లో ఆ డాన్స్ పర్ఫార్మెన్స్కి ఇది చాలా నీడెడ్, నాకు మాస్టర్ ఇచ్చిన రెఫరెన్స్కి. సో కాబట్టి ఎదికి బెంగళూరులో వెళ్ళి తీసుకున్నాను. సో నేను ఏదైతే అనుకున్నానో అది దొరికింది. సో ఇదొకటి. యాక్చువల్లీ ఇది ఇలా అటాచబుల్ ఉంటుంది. సో మిడిల్లో వేసుకుంటే ఇది ఇలా వస్తుంది అన్నమాట, 2 sides. సో కావాలన్నప్పుడు దీన్ని 2 sides యూజ్ చేయొచ్చు అనమాట. సో దీనికి కావాలంటే మనము జాయిన్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇక్కడ ఒక లేయర్ ఇక్కడ ఒక లేయర్, సో మధ్యలో చోకర్ వస్తుంది. సో ఇది అలా 2 pattern లాగా యూజ్ చేయొచ్చు, అదొకటి. అండ్ ఇంకా ఇక్కడికి వస్తే సో వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ జ్యువెల్స్లో నాకు ఇలాంటి అమ్మవారు కానీ రాధాకృష్ణుడు కానీ చాలా నచ్చుతుంది. సో ఇక్కడ చూడండి రాధాకృష్ణ
అండ్ ఇది ఎస్పెషలీ కృష్ణ జన్మాష్టమికి నాకు ఒక ఫ్యాన్ ఇన్స్టాగ్రామ్లో పంపించారు. అంటే ఎస్పెషలీ ఆ రోజే వేసుకోవాలని పంపించారు. దీన్ని నేను ఒక షోలో కూడా యూజ్ చేశాను. సో ఇది ప్లెయిన్ శారీ లేకపోతే పట్టు శారీ పెట్టుకొని ఇది వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఇది ఒక్కటే చాలు. అండ్ శారీ కింద ఇదే చాలా ఎక్కువ హైలైట్ అవుతుంది అన్నమాట. సో చూడండి, చాలా చాలా బాగుంది. ఎస్, రాధాకృష్ణ ఇది నాతో ఉన్న జ్యువెల్లో ఒక ఫేవరెట్ జ్యువెల్. అండ్ ఇంకొకటి అగైన్ అమ్మవారు. నాతో మ్యాక్సిమం మీరు చూసేటట్టు అయితే నా జ్యువెల్స్లో అన్ని దాంట్లో అమ్మవారే ఉన్నారు. సో నాకు ఎస్పెషల్లీ అమ్మవారు ఉండడం చాలా నచ్చుతుంది కాబట్టి మ్యాక్సిమం అన్ని దాంట్లో ఉంది. మీరు చూసేటట్టు అయితే చూడండి. సో దీంట్లో ఒకటేమంటే 3 అమ్మవారు వచ్చారు. ఇక్కడ ఒకటి అండ్ సైడ్స్లో కూడా వచ్చారు. సో ఇది బాగా నచ్చింది నాకు. సో కాబట్టి వేసుకున్నాను. కార్తీక దీపంలో మీరు చూసేటట్టు అయితే ఇది కూడా నేను యూజ్ చేశాను. అండ్ వన్ మోర్ చైన్. ఇది కూడా అంతే, చాలా సింపుల్గా ఉంటుంది. యాజ్ ఆల్ యూ నో, ఇది చాలా సింపుల్గానే ఉంటుంది నాతో ఉన్నదంతా. సో దాంట్లో ఇది కూడా ఒకటి. అండ్ ఇది యాక్చువల్లీ తీసుకున్నాను, ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. సో ఇది యాక్చువల్లీ సింపుల్ శారీ అలా వేసుకుంటే ఇది రిచ్గా ఉంటుంది కదా అని తీసుకున్నాను. బట్ ఇప్పటి వరకు యూజ్ చేయలేదు. సో అలా ఏదైనా అకేషన్స్కి ఏమైనా ఇది మ్యాచ్ అయ్యేటట్టు వస్తే యూజ్ చేయాలి. సో ఇదొకటి. అండ్ వన్ మోర్ చోకర్. చాలా చిన్నగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఈ గోల్డ్ మీద ఎప్పుడైనా సరే మీకు మరూన్ ఇలా ఇప్పుడు ఈ కలర్స్ రావడం వల్ల చాలా బాగుంటుంది మీకు. యాక్చువల్లీ ఇది ఇయర్ రింగ్స్ వచ్చేసి చాలా బాగుంటుంది. ఇక్కడ ఎక్కడో మిస్ ఎస్, ఇక్కడ చూడండి. ఇది ఇయర్ రింగ్స్ నాకు చాలా చాలా బాగా నచ్చింది. సో అంటే ఈ నెక్ పీస్ కింద నాకు ఎక్కువ నచ్చింది ఈ ఇయర్ రింగ్స్. చూడండి, చాలా బాగుంది. సో ఇది మ్యాచింగ్ కాకుండా మీరు వేరే శారీకి కూడా ఇది యూజ్ చేయొచ్చు. సో చాలా బాగా అనిపించింది. సో అందుకోసం ఇదొకటి కూడా ఉంది. యూజ్ చేయలేదు నాకు తెలిసి ఇప్పటి వరకు, యూజ్ చేయాలి. అండ్ ఇక్కడికి వస్తే ఇదంతా నేను కార్తీక దీపంలో యూజ్ చేశాను, ఎస్పెషలీ కుర్తాస్కి. ఇక్కడ చూడండి, చూడడానికి చాలా పెద్దగా ఉంటుంది బట్ ఇట్స్ వెరీ వెయిట్లెస్. చూస్తేనే మీకు అనిపిస్తుంది. సో హెవీగా యూజ్ చేసే వాళ్ళకి ఇది పెట్టుకుంటే అసలు పెట్టినట్టే తెలియదు. సో నాకు కూడా అంతే. జనరల్లీ ఇలాంటి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ వాడుతుంటాను కాబట్టి సో ఇది పెట్టుకుంటే నాకు వెయిట్ లాంటి అలా ఫీలింగ్ అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఒకటి రెడ్ ఆఫ్ కోర్స్ అందరూ యూజ్ చేస్తుంటాం, కుర్తా కానీ శారీ కానీ. సో అన్నిటికీ మ్యాచ్ అవుతుంది కాబట్టి ఇదొకటి కొన్నాను. అండ్ పింక్ వన్. అండ్ ఎస్, ఇది యూజ్ చేశాను మొన్న కార్తీక దీపంలో. ఇదొకటి. ఈ ఇయర్ రింగ్స్ నాకు తెలిసి మ్యాక్సిమం కార్తీక దీపంలో యూజ్ చేశాను. అండ్ ఎస్పెషల్లీ ఒక మంచి ట్విస్ట్ ఉన్న సీన్లో యూజ్ చేశాను. దీని మ్యాచింగ్ శారీ అండ్ ఆ శారీకి ఈ ఇయర్ రింగ్స్ యూజ్ చేశాను. సో మీకు ఎవరికైనా ఆ ఎపిసోడ్ గుర్తుంటే ఏ ఎపిసోడ్ ఏ సీన్ అనేది నా కమెంట్స్లో పెట్టండి. అండ్ ఇంకొకటి వైట్ వన్. ఇది మొన్న మనం ఒకటి స్టార్ ఈవెంట్లో వేసుకున్నాను. సో ఫుల్ వైట్ లెహెంగా వేసుకొని సో దానికి ఇది యూజ్ చేశాను. అండ్ ఇది ఇక్కడ ఇలా వస్తుంది మాంటికా. సో ఇది ఇయర్ రింగ్. సో ఇది లెహంగాకి మొన్న యూజ్ చేశాను. అండ్ నాట్ ఫర్ వైట్, మీరు ఎలాంటి కలర్ బ్రైట్ కలర్ వేసుకున్నా దానికి వైట్ అయితే చాలా బాగుంటుంది, చాలా ఎలిగెంట్గా ఉంటుంది కాబట్టి ఇదొకటి రిచ్గా ఉంది. అండ్ అదే ఇందాక చెప్పినట్టు బ్లూ అయితే ఏది చూసారో దాంట్లో ఇది వన్ మోర్ కలర్ పీచ్ వన్. సో చూడడానికి చాలా పెద్దగా ఉంది కానీ వెయిట్ అయితే అస్సలు ఉండదు, వెరీ వెయిట్లెస్. సో ఇదొకటి. ఈజ్ వన్ మోర్ స్టడ్ వైట్. ఇది ఇలాంటి స్టడ్ నాకు చాలా ఇష్టం, ఎస్పెషల్లీ వైట్. సో ఇదొకటి. సో చూసేశారు కదా మీరు, మ్యాక్సిమం నా దగ్గర ఉన్న అన్ని జ్యువెల్స్ని మీరు చూసేశారు. అంటే ఎలాంటి సీన్స్కి ఎలాంటి జ్యువెల్స్ యూజ్ చేశానో అన్నీ మీరు చూసేశారు. మీరు చూసిన ఈ అన్ని జ్యువెల్స్లో మీకు నచ్చిన ఒక్క జ్యువెల్స్ ఏది అనేది మీరు కమెంట్స్లో పెట్టండి. ఐ హోప్ మీకు కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇలాంటి ఎన్నో వీడియోని మీరు చూడాలంటే ఏం చేయాలి? ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఐ లవ్ యూ ఆల్. బాయ్.